శ్రీమతి చార్లెస్ కౌమన్ గారి వ్యక్తిగత ధ్యానాలుగా ఉన్న ఎడారిలో సెలయేర్లు అనే పుస్తకం నుండి అనుదిన ధ్యానాలుగా ద్వితీయోపదేశకాండం 32:12 వచన ఆధారంగా ఆయన మాత్రమే నడిపించేవాడనే వాగ్దానంతో నేటి భాగం. యెహోవా మాత్రము వాని నడిపించెను. ద్వితీయోపదేశకాండం 32:12 వచనం. కొండెక్కడం కష్టంగా ఉంది. ఆయాసం తెలియకుండా తోటివారెందరో ఉన్నారు. ఉన్నట్టుండి సన్నని దారి, అతి కష్టమైన దారి ఎదురైంది. ప్రభువు అన్నాడు, కుమారుడా, నాతో ఒంటరిగా నడిస్తే మంచిది. నెమ్మదిగా నడిపించాడు ముందుకి. చల్లని మాటలు చెప్తూ పైపైకి తన ప్రేమ రహస్యాలు, నా భయాలు బాధలు చెప్పాను. ఆయన చేతిపై ఆనుకున్నాను. నా అడుగులు వేగం పుంజుకున్నాయి. మస్క చీకటిలో గతుకుల బాట ఆయన సన్నిధిలో రాజమార్గమైంది. భయపడ్డాను, నిశ్చలమైన నమ్మకంతో జవాబిచ్చాను, అలాగే ప్రభు. నా చేయి పట్టుకున్నాడు. నా అభీష్టం ఆయనకు అప్పగించాను. ఆయనలో లీనమయ్యాను. చాలా కాలం ఆయన తప్ప ఇతర మిత్రులెవరూ కనబడలేదు. నీ వాళ్ళెవరైనా నిన్ను వదిలిపోయారా? త్వరలో కలుసుకుంటావు. ఊహించలేని ఆనందపు వెల్లువలో పరలోకపు పాటలతో గడిచిన బాటసారి జీవితాన్ని అపురూపంగా నెమరువేసుకుంటూ వీటన్నిటిలో ఒక జ్ఞాపకం అపురూపంగా ఉంటుంది. ఆ పసిటి పట్టణంలో కలిసిన మనమంతా కృతజ్ఞత నిండిన ప్రేమస్వరాలతో ఆ ఇరుకుబాటులో మనతో నడిచిన యేసు ప్రేమను తలుచుకుంటాం. లోతైన లోయ ప్రక్కనే ఎత్తైన కొండ ఉంటుంది. బాధ లేకుండా ప్రసవం జరగదు.